ఈ దినమున ప్రభు నీతో సెలవిస్తున్న మాట. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనములు. ప్రియ సహోదరి సహోదరులారా, అందరూ బాగున్నారు కదా? నిజంగా మన ప్రభు ఎంతో గొప్పవాడు. మనల్ని కాచి కాపాడుతూ, మనకు ఎంతో సంరక్షణనిస్తూ, మనల్ని ఎంతో దీవిస్తూ, ఆదరిస్తూ, కంటికి రెప్ప వల్లే కాచి కాపాడుతూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దినమున ఈ క్షణమున మనం సజీవ లెక్కలో ఉన్నామంటే అది కేవలం దేవుని కృప మాత్రమే. కాబట్టి ఈ దినమున ప్రభువైన యేసుక్రీస్తు వారు నీతో నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నారో వాక్యం ద్వారా మనం తెలుసుకుందామా? మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనము. ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, వాక్యం ఎంత స్పష్టంగా తెలియజేస్తుందంటే, నీకు నాకు ఏమన్నా కావాలంటే మనం ఏం చేస్తాం? ఎదుటి వ్యక్తిని ఆదరిస్తాం. ఎదుటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు ఇది కావాలి అని వాళ్ళ మీద ఆధారపడి మనం వాళ్ళని అడుగుతాం. కానీ ప్రియ సహోదరి సహోదరులారా, ఎప్పుడైనా దేవుణ్ణి అడిగారా? మనం ఎప్పుడు అడుగుతామంటే ఎప్పుడో క్రిటికల్ సమయంలో, ఎప్పుడో మన చేయి జారిపోయిన తర్వాత, ఎవ్వరూ మనల్ని ఆదరించినప్పుడు, ఎవ్వరూ మనకు సహాయం చేయనప్పుడు దేవుణ్ణి అడుగుతూ ఉంటాం. కానీ ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మాటలు వింటున్న నీవు ఏం చేయాలో తెలుసా? ఎంత చిన్న కష్టం వచ్చినా, ఎంత పెద్ద కష్టం వచ్చినా, ఏది అయినా కానీ సరే మొదటిగా దేవుణ్ణి అడగడం మనము నేర్చుకోవాలి. ఇక్కడ ప్రభు చెప్తున్నారు, నీకు ఏది కావాలన్నా మొదట మనం ఏం చేయాలో తెలుసా? ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మనము వెతికే వారంగా ఉండాలి. ఆయన రాజ్యంలో ఏముంటుంది? పరిశుద్ధత ఉంటుంది, పవిత్రత ఉంటుంది. నీవు నేను ఈ లోకంలో పరిశుద్ధంగా పవిత్రంగా జీవిస్తూ ఆయన రాజ్యంలో నేను ఉండాలి, ఆయన రాజ్యంలో నేను నివసించాలి అని అనుకుంటే కనుక దేవునికి ఇష్టంగా మనం మార్చబడినట్లయితే ఆయన రాజ్యంలో మనం ఉంటాం. అంతేకాదు నేస్తమా, మనం ఈ లోకంలో ఎలా ఉండాలో తెలుసా? నీతిగా యథార్థంగా మనం జీవించే వారంగా ఉండాలి. మన ప్రవర్తనే కానీ, మన శరీరము, ప్రభు ఏమని చెప్పారు? మన శరీరం అంట ఆయన దేవాలయము, ఆయన నివసించు దేవాలయము. కాబట్టి మన శరీరాన్ని మనం కాపాడుకుంటూ దేవునికి ఇష్టంగా బ్రతుకుదాం. నీతిని, రాజ్యాన్ని, ఆయన యొక్క రాజ్యాన్ని మనం వెతుకుతూ మనం పరిశుద్ధులంగా పవిత్రంగా జీవిద్దాం. అప్పుడు మనకు కావలసిన సమస్తమును మనం పొందుకొని దేవునికి మహిమకరంగా జీవించదుముగాక. ప్రైజ్ ది లార్డ్.